ఇందుకోసమే మనం పాత ఇళ్లను కొనే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనేది స్టోరీ నెంబర్ 420. ఎలిసా అనే అమ్మాయి తనకి స్టడీస్లో ఎక్కువగా స్ట్రెస్ ఉండడం వల్ల సూసైడ్ చేసుకుని బేస్మెంట్ రూమ్లోనే చనిపోతుంది. వాళ్ళ ఫాదర్ కొన్ని నెలల తర్వాత ఈ హౌస్ని అమ్మేసి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు. అప్పుడే జాక్ మరియు తన వైఫ్ రోసీ అనే కపుల్స్ ఆ ఇంటిని కొంటారు. జాక్ ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ పాత ఓనర్ యూజ్ చేస్తూ వచ్చిన మెటీరియల్స్ని బేస్మెంట్ రూమ్కి షిఫ్ట్ చేయాలని ఆ మెటీరియల్స్ని కింద బేస్మెంట్ రూమ్కి జాక్ మరియు రోసీ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అలా జాక్ ఒకసారి బేస్మెంట్ రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రిడ్జ్ దగ్గర ఎవరో నిలబడుకొని తనని వాచ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. జాక్ వెంటనే లైట్స్ని ఆన్ చేస్తాడు. అక్కడ తన వైఫ్ నిలబడుకొని ఉంటుంది. సరే తను ఏదైనా క్లీన్ చేస్తుందేమోలే అని అనుకొని తిరిగి పైకి వస్తాడు. అప్పుడే తనకి పెద్ద షాక్. ఎందుకంటే వాళ్ళ వైఫ్ ఇంకా పై రూమ్ని క్లీన్ చేస్తూ ఉంది. మరి బేస్మెంట్ రూమ్లో తను చూసింది ఎవరిని?